హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. బిగ్ బ్రేక్ న్యూస్ కి స్వాగతం. పెన్షన్దారులకైతే ఒక అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం ఈ వీడియోలో తెలుసుకుని ప్రయత్నిద్దాము. ఎవరైతే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారో ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ గంటను ఆల్ పెట్టుకోండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, వీడియోని అందరూ కూడా షేర్ చేయండి. తెలంగాణలో పింఛన్ల జోరు రానే వచ్చింది. ఎప్పుడైతే తన మేనిఫెస్టోలో సీఎం రేవంత్ రెడ్డి 4,016 రూపాయలు 6,016 రూపాయలు పింఛన్ పెంచుతామన్న రేవంత్ రెడ్డి సర్కారు గత సంవత్సరం గడుస్తున్నా కూడా వీటిపై ఎటువంటి స్పష్టత లేదు. కొత్త పెన్షన్ దేవుడరుగా, పాత పెన్షన్ అయితే ఎప్పటికి ఇస్తారని పెన్షన్దారుల నుంచి అదేవిధంగా వృద్ధాప్యుల నుంచి ఎన్నో సమస్యలు అయితే ఎదుర్కోవడం జరుగుతుంది. రికార్డు తెగాని డొక్కాడ స్థితిలో ఉన్న పెన్షన్దారులు, ఎందుకంటే పెన్షన్ వల్లనే అదేవిధంగా ఈ పెన్షన్ తీసుకుంటున్న వారు ప్లస్ అదేవిధంగా రేషన్లో వచ్చే రేషన్ బియ్యం ఆధారంగానే వారు జీవనం అనేది కొనసాగిస్తున్నారు. అయితే ఇటువంటి పెన్షన్ నిలిపివేసే దిశగా ప్రభుత్వం అయితే ఇంకా మరి కొత్త పెన్షన్ అయితే ఎప్పుడు ఇస్తారని వారైతే ప్రశ్న అర్థకంగా మిగిలింది. అయితే వీటిపై కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు తుది నిర్ణయం అయితే తీసుకోవడం జరుగుతుంది. అయితే చూసుకున్నట్లయితే దాదాపు సంవత్సరం దాటి దాదాపు 18 నెలలు గడుస్తున్నా కూడా వీటిపై ఎటువంటి స్పష్టత లేనందువలన సీఎం రేవంత్ రెడ్డి గారు వీటిపై ఒక నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. మే నెల నుంచి అంటే వచ్చే నెల నుంచి కొత్త పెన్షన్లు 4,016 రూపాయలు 6,016 రూపాయలు ప్రారంభించాలని కూడా పేర్కొనడం జరిగింది. ఎందుకంటే ఆఫ్టర్ సర్పంచ్ ఎలక్షన్స్ ఏదైతుందో సర్పంచ్ ఎలక్షన్స్ తర్వాత పెన్షన్ అనేది పెంచడానికి అవకాశం అయితే ఉంది. ఒకవేళ సర్పంచ్ ఎలక్షన్స్ ముందే ఈ యొక్క పెన్షన్ పెంచుతారని మనం అనుకోవచ్చు. ఒకవేళ ఎలక్షన్స్ దాటిన తర్వాత పెన్షన్లపై కూడా తుది నిర్ణయం అయితే తీసుకుని ఉంది రేవంత్ రెడ్డి సర్కార్. దీనిపై కూడా స్పష్టత వచ్చినందు అయితే ఎప్పటికప్పుడు మీకు అప్డేట్ అనేది మీకు ముందుకు ఉంచడానికి మన ఛానల్ పూర్తిగా ఉపయోగపడుతుంది. కాబట్టి పెన్షన్ల గురించి అదేవిధంగా డైలీ అప్డేట్ గురించి తెలంగాణలో ప్రవేశపెట్టిన ప్రతి ఒక్క పథకాల గురించి ఎప్పటికప్పుడు మీకు వీడియోస్ అనేది అందుబాటులో ఉంటాయి. ఇక ఇందిరా మిల్లకు సంబంధించి చూసుకున్నట్లయితే ఆల్రెడీ మొదటి దశ కింద 72,000 మందికి ఇల్లు మంజూరైన విషయం అందరికీ తెలిసిందే. కొంతమందికి అయితే ఇల్లు మంజూరైన దిశగా వారికి ₹1,00,000 ఈ యొక్క వారంలో జమ చేయాలని కూడా పేర్కొనడం జరిగింది. అదేవిధంగా ఇండ్లు కట్టుకోలేని స్థితిలో ఎవరైతే ఉన్నారో డ్వాక్రా గ్రూప్ సంఘాల ఆధారంగా వారికి లోన్ల మాదిరిగా ఇచ్చి వారి ఇల్లు కట్టుకునే వెసులుబాటును ప్రభుత్వం అయితే కల్పించనుంది. వీటిపై కూడా నిర్ణయం తీసుకున్న తర్వాత త్వరగతిగానే ఇండ్లు పూర్తయిన తర్వాత నెక్స్ట్ విడత L2 కేటగిరీ కింద చాలా మంది కూడా నిధులు మంజూరు చేసే దిశ ఏర్పడుతుంది. తర్వాత L3 కేటగిరీ కింద ఎవరైతే ఉన్నారో వారికి కేసీఆర్ డబుల్ బెడ్రూమ్ హయాంలో నిర్మించిన ఇండ్లు ఎవరైతే ఖాళీ ఉన్నాయో అవి వాటికి కేటాయించే విధంగా ప్రభుత్వం సలహాలు చేయడం జరుగుతుంది. ఇక కళ్యాణ లక్ష్మికి సంబంధించి కూడా కేసీఆర్ హయాంలో కళ్యాణ లక్ష్మి చెక్కులు కొన్ని పెండింగ్లు ఉన్నాయి. అవి కూడా ప్రభుత్వం అయితే విడుదల చేయాలి, చెక్కులు అందజేసే దిశగా ప్రభుత్వం సలహాలు అయితే చేయడం జరిగింది. వీటిపై ఎటువంటి అప్డేట్ వచ్చినా మీకు వీడియోస్ రూపంలో అందుబాటులో ఉంచడానికి మేము పూర్తిగా సహకరిస్తాం. కాబట్టి ప్రతి ఒక్కరు మీరు చేయవలసింది ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ గంటను ఆన్ పెట్టుకోండి. థ్యాంక్ యూ.